చెడపుట్టాడు. చందమామ కథ. వేమగిరిలో గవిరమ్మ అనే ఒక పేదరాలున్నది. గవిరి కష్టజీవి. చింపి పాతలు చుట్టబెట్టుకున్న అస్థిపంజరం ఆ ఊరిలో కంటబడితే అదే గవిరి అని అనవాలు. నిజానికి ఆమె తాపత్రయం చూడగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు లేస్తుందో ఏమిటో 4-5 ఇళ్లల్లో పాచిపని చేస్తుంది. ఇంకా చీకటి ఉండగానే గేదె పాలు పితుక్కొచ్చి వాడుకు పోస్తుంది. పెద్దవాళ్ళ ఇళ్లలో వంట చేసి పెడుతుంది. అక్కడ దాని తిండికి పోను, పైన ఏదో పైసా పరక ఇస్తారు. దంపుడుకు పోయి నూకగింజలవి నొల్లుకు తెచ్చుకుంటుంది. పొద్దుండగా ఊరు పడుమేరకు పోయి చెట్ల కింద చితుకులు ఏరుకొస్తుంది. ఎక్కడ కనబడే పేడకడులు పోగేసుకొచ్చి పిడకలు చేస్తుంది. ఈ విధంగా గౌరి క్షణమైనా తీరిక లేకుండా ఇంతగా శ్రమపడటం దేనికి? పిడకలమ్మి పుల్లలమ్మి బానిస్ కంటే హీనంగా కష్టపడి సంపాదిస్తున్న ఈ సొమ్మంతా ఎందుకోసం అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఆమెకు వరహాలు అని ఒక్కగానొక్క కొడుకున్నాడు. వాడిని పెంచడానికే గౌరి పడే ఈ తాపత్రయమంతా. వరాలు ప్రయోజకుడు కావాలని, కుటుంబం పేరు నిలబెట్టాలని గౌరికి పట్టుకున్న కాంక్ష. ఇందుకోసమే ఆమె కడుపు కట్టుకుని చింపి పాతలతో కాలక్షేపం చేస్తూ అహర్నిశలు శ్రమపడుతూ ఉంది. ఇటువంటి కాంక్షతో గౌరి అష్టకష్టాలు పడి కొడుకును పెంచుకుంటూ వస్తున్నది. అయితే తల్లి మక్కువ చూపిన కొద్దీ వరాలు దోబ్రాగా ఖర్చు చేయడం ఆరంభించాడు. తను ఆరగించకపోయినా పిల్లవాడు మట్టుకు ఆమె దివ్యమైన భోజన సదుపాయం అమర్చేది. కోరిన దుస్తులు ఇచ్చేది. అయితే నా కోసం కదా అమ్మ ఇంతగా కష్టపడి సంపాదించి పెడుతున్నది కనుక జాగ్రత్తగా పొదుపుగా కాలక్షేపం చేసి ఆమెకు శ్రమ తప్పించుదామనే యోచనే వరాలికి లేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఇష్టారాజ్యంగా తింటూ తిరుగుతూ ఉండేవాడు. కొడుకు దోబ్రా చేసిన కొద్దీ గౌరికి సంతోషం ఎక్కువయ్యేదే కాని ఆమె ఎన్నడూ పల్లెత్తు మాట్లాడి ఎరగదు. పెద్దయితే అదే బుద్ధి కుదురుతుంది అని ఓర్మితో సరిపెట్టుకునేది. 1 ఏడు పైబడుతూ ఉంటే వరహాలకు బుద్ధి రావడానికి బదులు తుంటరితనం పెచ్చు పెరుగుసాగింది. 16 ఏళ్ల కల్లా వరాలు స్కూల్ ఫైనల్ మొదటివాడిగా పాస్ అయ్యాడు. ఇందుకు తల్లి ఉప్పొంగిపోయింది. వాడి కోసం ఆమె ఇంకా శ్రమపడి ఆర్జించిన ఆరంభించింది. మరి 4 ఏళ్లు చదివి వరాలు బిఏ కూడా పాస్ అయ్యాడు. ఇంకిప్పుడు గౌరి సంతోషానికి మేరలేకపోయింది. ఇంకేమున్నది? నా నాయన గొప్ప ఉద్యోగం చేస్తాడు, కనుక వర్షం కురిపిస్తాడు, నా కష్టాలు గట్టెక్కిపోతాయి, ఇంక నేను శ్రమపడనక్కర్లేదు అనుకుంది. వేమగిరికి మొక్సాదారు బంగారయ్య. ఆయనకి ఏటా లక్షలు వస్తాయి. కానీ ఏం లాభం? ఆ వచ్చే రాబడిని పొదుపు చేసి పెట్టే దక్షత లేదు. అందుకని తన వ్యవహారాలు చక్కబెట్టగల ఒక నమ్మకస్తుణ్ణి చూచిపెట్టమని స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. బంగారయ్యకు ప్రాణ స్నేహితుడైన రాఘవులు ఎందరినో తీసుకువచ్చి చూపాడు. ఒక్కళ్ళు బంగారయ్యకు నచ్చలేదు. అప్పుడే బిఏ పాస్ అయిన వరహాలను కూడా చూపించాడు. వరహాలు చూడచక్కనివాడు, చురుకైనవాడు, విద్యావంతుడు, వేషభాషల వల్ల ఆకర్షించగలవాడు. ఇటువంటి వరహాలను చూడడంతోనే బంగారయ్య ముచ్చటపడ్డాడు. ఈనాటికి తగినవాడు దొరికినట్టు తలచి ఆయన సంతోషించాడు. అయితే పెద్ద మొకాస ఒకనికి అప్పగించడం అంటే తేలిక కాదు కదా. అందుకని కుర్రవాణి స్థితిగతులు తెలుసుకుందామనే ఉద్దేశంతో స్వయంగా వాళ్ళింటికి బయలుదేరాడు బంగారయ్య. గౌరి గుమ్మంలో పిడకలు చెరుస్తూ ఉంది. వచ్చిన మనిషిని చూడగానే బాబు వరాలు అని కేకవేసింది. వరహాలు టకటకలాడుతూ యువతలకు వచ్చి బంగారయ్యను గదిలోకి తీసుకువెళ్లాడు. ఆ గదిలో ఏర్పాట్లన్నీ దొరల బంగ్లాలో మోస్తరుగా ఉన్నాయి. కుర్రవాణి తెలివితేటలకు బంగారయ్య ఆశ్చర్యపోయాడు. మా మొక్కాసాకు నిన్ను మేనేజర్గా వేసుకుంటున్నాము, 200 జీతం, రేపు వచ్చి నన్ను కలుసుకోవలసింది అని ఆయన వరహాలతో చెప్పాడు. కుర్రవాడు సంతోషించాడు. గదిలో నుంచి తిరిగి వస్తున్న బంగారయ్యను సాగనంపడానికని వరహాలు వెనుకనే వస్తున్నాడు. అస్థిపంజరంలా ఉండి కాయ కష్టపడుతున్న గౌరికేసి వేలెట్టి చూపుతూ ఈమె ఎవరు పాపం అని అడిగాడు బంగారయ్య. ఆ స్థితిలో ఉన్న ఆమె తన తల్లి అని అనటానికి నోరు రాలేదు వరహాలకు. అప్రయత్నంగా తడుముకోకుండా మా మనిషేలేండి అన్నాడు. అవుననుకున్నాడు బంగారయ్య. మర్నాడు మళ్ళీ బంగారయ్య వద్దకు రాఘవులు వచ్చాడు. బంగారయ్య తను చేసిన పని చెప్పేసరికి రాఘవులు ఎంతో మెచ్చుకున్నాడు. చేయవలసిన పని చేశారు. మన మొక్కాసా చూడటానికి వరహాలే తగిన మనిషి. పాపం వాడి తల్లి గౌరి కష్టాలు ఈనాటికి గట్టెక్కనాయి కదా అని నాకు సంతోషంగా ఉన్నదన్నాడు. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు గభీమని లేచాడు బంగారయ్య. ఎవరు? అతని తల్లి గౌరా? ఆమె ఎక్కడున్నది? ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుండునే అని ఆత్రంతో అడిగాడు. ఎవరేమిటి? అస్తమానం పిడకలు చచ్చుకుంటూ గుమ్మంలోనే ఉంటుంది. ఆ అస్థిపంజరం కనబడలేదా
అని ఎదురు ప్రశ్న వేశాడు రాఘవులు. ఆమె వాని తల్లేనా అని విస్తుపోతూ బంగారయ్య కుర్చీలో కూలబడ్డాడు. కొంచెం స్థిమితపడిన మీదట రాఘవులు జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. బంగారయ్య చెప్పిన వేళకు సరిగా వరహాలు చక్కా ముస్తాబు చేసుకువచ్చి కాపలావాని పరంగా విజిటింగ్ కార్డు పంపించాడు. పిలుపు వస్తుందనుకుని ఎదురు చూస్తున్న వరహాల చేతికి మరుక్షణంలో మళ్ళీ తన కార్డే తనకి తిరిగి వచ్చింది. ఆత్రంతో అది తిప్పి చూడగా అందులో ఇలా ఉంది: కన్న తల్లినే కాదన్న నీవు ఎంత ద్రోహానికైనా తగుదువు. నడు, వచ్చిన దారినే వెనక్కు. తల వంచుకుని మరలిపోయాడు వరహాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.